श्रीगुरुभ्यो नमः। हरिः ओं। श्रीमहागणाधिपतये नमः। श्रीमहासरस्वत्यै नमः। श्रीगुरुभ्यो नमः। हरिः ओं। वागर्थापिव सम्पृक्तौ वागर्थप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ। పరమేశ్వరస్వరూపమైన శ్రీ శివమహాపురాణ పఠనమునకు నమస్కారం. ఇక ఈ వీడియోలో దేవతల శివ సందర్శనం అనే ఘట్టం గురించి తెలుసుకుందాం. మొన్నటి ఘట్టంలో అనగా నేటి ఘట్టంలో తెలుసుకున్నాం కదా. ఈ విధంగా జరిగిన క్షేత్రం స్థానేశ్వరం అనే పేరుతో పుణ్యక్షేత్రమైనది. దాన్ని దర్శించిన వారు శివ సాయుధ్యాన్ని పొందుతారు అని తెలుసుకున్నాం కదా. ఈ ఘట్టంలో సూత మహర్షి గుణలతో ఇలా అంటున్నాడు: గుళ్ళారా, దక్షయజ్ఞ సందర్భంగా విధి మాధవులతో సహా దేవతలు దిక్పాలకులు రుద్రుని వల్ల అవమానాన్ని పొందిన విషయాన్ని, దానికి కారణభూతమైన దధితి శాపగాథను సవిస్తారంగా వివరించాను కదా. తదనంతర గాథలు చెబుతున్నాను వినండి. తదనంతరం గీర్వాణులంతా స్వయంభువ అయిన బ్రహ్మగారిని దర్శించి దక్షుణ్ణి పునర్జీవితుణ్ణి అనగా మరలా బ్రతికించి యజ్ఞాన్ని పరిపూర్తి చేసే ఉపాయాన్ని చెప్పవలసిందిగా ప్రార్థించారు. పుత్రశోక పీడితుడైన పితామహుడు పాయంతోచక అమరులతో కూడి నారాయణుని సందర్శించి విషయాన్నే విన్నవించుకున్నాడు. ఆయన శంకరుని స్మరించి ఇలా అంటున్నాడు: ఓ బృందారుకులారా అనగా దేవతారా, అభ్యుదయాన్ని కోరేవారు తేజశాలుర జోలికి పోరాదు, వారికి క్షేమం కలగదు, సరికదా, హాని సిద్ధిస్తుంది. యజ్ఞభాగాన్ని ఇయ్యకుండా రుద్రుని విషయంలో మీరు తప్పు చేశారు. నేను కూడా ఆయన విషయంలో అపరాధమే చేశాను, ఒప్పుకుంటాను. దుష్టుడైన దక్షుని మాటలచే ఆయన మనస్సు క్షోభించినది. సతవియోగంతో కుమిలిపోతున్న ఆయనను దర్శించి చేసిన అపరాధమును మన్నించి క్షమించమని వేడుకుందాం. నేను కూడా వస్తున్నాను పదండి అని అన్నాడు విష్ణుమూర్తి. అలా విష్ణు ప్రేరేతులై వారంతా కైలాసాన్ని చేరుకున్నారు. ఆ కైలాసం ఎలాగుందంటే నానామణిమయ శృంగారంగ విరాజితము అనగా మిక్కిలి ఎత్తైనది, మణులు పొదగిన అనేక శిఖరములతో కలిగి ఉన్నది. నానా ధాతువర్ణ విచిత్రము అనగా అనేక ధాతువులతో రంగురంగుల సానువులతో ప్రకాశిస్తూ ఉంటుందట. వివిధ ధూమ్రలత శోభితము, అనేక రకాల చెట్లతో లతలతో దట్టముగా ఉంటుందట. మృగగణాకీర్ణము ఆ కైలాసము అనేక రకాల మృగాలతో చుట్టబడి ఉంటుంది. బహుద్విజ సమూహ సేవితము, అనేక రకాల పక్షులు కూడా నివసిస్తూ ఉంటాయట. మధుర జల పరిపూరిత సరోవర సుందరము, అనేక కొండ కాలువలు ప్రవహిస్తూ ఉంటాయట ఆ ప్రదేశములో. సందర్భాప్సరోగణ విహరణమాన సుందర కుందరము అనగా దేవతా స్త్రీలు ప్రియులైన దేవతలతో కలిసి అనేక గుహలలోనూ పర్వత స్థానువులందు విహరిస్తూ ఉంటారట ఆ ప్రదేశంలో. సిద్ధగణ పూజ్యమానము అయిన కైలాసం యొక్క శోభను వారంతా చూసి దిగ్భ్రాంతి చెందారట. సింహాలు మొదలైన మహాక్రూరముగాలు కూడా వాడి క్రూరత్వాన్ని వదిలిపెట్టి తిరుగుతూ ఉంటాయంట ఆ ప్రదేశంలో. ఆ పర్వతము వెండిలాగా తెల్లని కాంతులను ప్రసరింపజేస్తూ ఉంటుందట. అనేక వృక్ష జాతులతో ప్రకాశిస్తూ ఉంటాయట. సమస్త శోభలతో ఆ దివ్య పర్వతము మిక్కిలి ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉంటుందట ఆ ప్రదేశము. దాని సమీపంలోనే సౌగంధిక వనంతో శోభిల్లుతున్న శివమిత్రుడైన కుబేరుని అలకా పట్టణాన్ని కూడా చూచారు. దాని చెంతనే అలక, నందే అనే రెండు సరస్సులను కూడా దర్శించారట. కైలాసంలో శంభుని యోగ స్థలాన్ని సందర్శించారు. అక్కడ ఒక పెద్ద పటవృక్షం ఉన్నదట. దాని ఊడలన్నీ నేలకు దిగి దేనికి అదే వేరే వేరే వృక్షాలా ఉన్నట్లుగా ఉందట. అది 100 యోజనాలు ఎత్తు కలిగి బహు విస్తారమైన నీడమిస్తోందట. అంత ఎత్తుకు పక్షులు కూడా ఎగలలేని కారణంగా దానిపైన పక్షుల గూళ్ళు కూడా లేవట. ఆ స్థలం మహాపుణ్యప్రదమము, రమ్యము, అతి పావనము, మహోత్తమమును మహాయోగులకు మాత్రమే గోచరించే దివ్యమైన ప్రదేశం ఆ ప్రదేశం. ముముక్షువులకు శరణమైనది మహాయోగాత్మకమైన ఆ వటవృక్షం కింద ఆసీనుడై ఉన్న శంకరుని చూచారు దేవతలు.
మహాసిద్ధుడు, శివభక్తులు, శాంతమూర్తులైన బ్రహ్మమానసపుత్రుడు, కుబేరుడు, రుద్రగణాలు ఆయనను సేవిస్తూ ఉన్నారట. ఆయన రుద్రాక్షధారయ్యై భస్మ విరాజితుడై అనగా ఒళ్ళంతా రుద్రాక్షమాలలు వేసుకొని ఒంటి నిండా భస్మాన్ని పూసుకొని జ్ఞానముద్రలో యోగనిష్టలో ఉన్నాడు. దేవతలంతా ఆయనకు నమస్కరించారు. ఆయన లేచి శిరస్సుతో అభివాదం చేశాడట. ఇంటికి వచ్చిన అతిథిని చూసి లేచి ఎదురు వెళ్ళి నమస్కరించడం అనే లోకమర్యాదను పాటించి చూపించాడు మహేశ్వరుడు. మహేశ్వరుని ఉద్దేశించి విష్ణువు ఇతర దేవతలు ఇలా స్తుతించడం మొదలుపెట్టారు. హరి ఓం తత్సతు. ఇంతటితో దేవతలు శివదర్శనం చేసుకునుట అనే ఘట్టం గురించి తెలుసుకున్నాం. రేపటి వీడియోలో దేవతలు శివుడిని స్తుతించుట అనే ఘట్టం గురించి తెలుసుకుందాం. స్వస్తి. Meow.